ఇవాళ నేను వచ్చేసి హైదరాబాద్ లో సెటిల్ అయినంత మాత్రాన్ని నేను హైదరాబాద్ లో నుంచి పాలన నడిపిస్తా అనను. ఇంతకుముందున్న పాలకులు కూడా హైదరాబాద్ నుంచే నడిపించారు పాలన. కానీ వాళ్ళని ఎవరు కూడా ఏంటంటే హైదరాబాద్ లో ఉంటారు, ఊర్లో ఉంటారని వ్యతిరేకించలేదు. ఆయన ఊర్లో ఉంటాడా, మనకి ఏం సేవ చేస్తాడు అనేది ఆలోచిస్తున్నారు. కానీ ఇవాళ చదువుకున్న యువకుడు మన గ్రామానికి ఒక సర్పంచ్ క్యాండిడేట్ వస్తే అతనికి మనము ఇండిపెండెంట్ గా ఒక ఇన్నేళ్ల రాజకీయ రాచరిక పాలనను ఎదిరించే వ్యక్తి వచ్చినాడు. మనకు చదువుకున్నాడు, మనోన్ని గౌరవిద్దాము, మనోన్ని సర్పంచ్ ఎన్నుకుందాము, మనకు డెవలప్మెంట్ చేసుకుందాం అన్న ఉద్దేశము అందరిలో ఉంది ఇవాళ. వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్. ప్రస్తుతం మనం తుమ్మలపల్లి గ్రామం, ఒంగూరు మండలం. ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థి అనుష రాధాకృష్ణ గారు ఉన్నారు. గ్రామ అభివృద్ధి కార్యక్రమాల గురించి వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మీకు నమస్తే అండి. నమస్తే. ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఈ రోజు ఒక గ్రామ అభివృద్ధి కోసం, గ్రామం అభివృద్ధి అంటే ముందుకు వెళ్ళాలి ఆ ఆలోచనతోనే ఈ రోజు మీరు ప్రచారం మొదలు పెట్టారు కదా. మీరు గ్రామం గురించి ఎలాంటి విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తారు ప్రజలకు? సో గ్రామంలో వచ్చేసి మేము చూసిన రాజకీయాలు ఏదైతే ఉందో, గత 25 సంవత్సరాల నుంచి ఏదైతే ఉందో అదే రాజకీయ పాలన నడుస్తుంది ఇక్కడ. సో ఆ రాజకీయ పాలన ఏంటంటే ఎంతసేపు క్యాండిడేట్లు ఏంటంటే ఎవరో చెప్పితే క్యాండిడేట్లు పెట్టాలా, వాళ్ళకే సపోర్ట్ చేయాలి. సో ఇక్కడ ఇవాళ ఇండిపెండెంట్ గా మేము వచ్చింది ఎందుకంటే మేము చదువుకున్న యువకులుగా మేము ఈ గ్రామానికి మనం సేవ చేద్దామన్న ఉద్దేశంతో మేము ఈ గ్రామానికి వచ్చినాం ఇవాళ సర్పంచ్ క్యాండిడేట్ గా పోటీ చేయడానికి. సో సర్పంచ్ క్యాండిడేట్ గా పోటీ చేసి మేము గ్రామానికి ఏం సేవ చెప్పాలనుకునేది మేము ప్రజలకు చెప్తున్నాం. ఇవాళ ప్రజలు కూడా ఏంటంటే మాకు సహకరిస్తున్నారు, ఖచ్చితంగా మీకు ఓట్లు వేస్తామనే చెప్తున్నారు ప్రజలందరూ కూడా. ప్రజలందరి సహకారంతోనే మేము ముందుకు పోతున్నాం. ఇవాళ గ్రామాన్ని కూడా ప్రజలందరి సహకారంతోనే మేము ముందుకు తీసుకెళ్తాం. ఇంకా ముందు ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, ఇప్పుడు జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి? ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమున్నాయంటే గత 25 సంవత్సరాల నుంచి ఏదైతే ఉందో ఇదే రోడ్డు, సీసీ రోడ్డు. ఈ సీసీ రోడ్డు 25 సంవత్సరాల నుంచి ఇదే వేస్తున్నారు, ఇదే తీస్తున్నారు. కానీ 25 సంవత్సరాల నుంచి అక్కడ ఎందుకో సీసీ రోడ్ కాలేదు? అదే పాలకులు ఇవాళ. కానీ ఆ సీసీ రోడ్ కాదు, అది అట్లాగే ఉంటుంది. మీరు అక్కడ చూసుకున్నట్టయితే అక్కడ డ్రైనేజ్ అట్లే ఉంటుంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉండదు, వాటర్ ఉండదు. గత 15-20 సంవత్సరాల నుంచి ఏదైతే ఉందో ఆ కమ్యూనిటీ హాల్ అట్లే ఉంటుంది. ఆ కమ్యూనిటీ హాల్కి ఎంపీ లాట్స్ నుంచి ఫండ్ వచ్చినా కానీ ఆ ఫండ్కి ఎంపీ వచ్చినప్పుడు మేము ఎంపీ గారిని అడిగితే, అప్పుడు రాముల్ సార్ ఉండే ఎంపీ, నాగర్ కర్నూలు ఎంపీ సార్ని అడిగితే ఆయన ఫండ్స్ గురించి అడిగితే, మీకు ఫండ్స్ వచ్చినాయి, నేను 5 లక్షలు ఇస్తాను, మీరు సర్పంచ్ నుంచి లెటర్ పెట్టియండి అని అంటే సర్పంచ్ వాళ్ళ లెటర్ ఇవ్వలేదు. ఆ కమిటీ హాల్ అట్లే మిగిలిపోయింది. వాళ్ళ గ్రామంలో ఓటర్ల సంఖ్య ఎంత? గ్రామంలో ఓటర్ల సంఖ్య వచ్చేసి 1151 మొత్తం. సో మహిళలు అండ్ పురుషులు ఓటర్లు కలిపి 1151. 1100 పైచులుకున్న ఈ ఓటర్లలో ఒక్కరోజు కూడా 25 సంవత్సరాల నుంచి అభివృద్ధి కార్యక్రమాల గురించి ఏ ఒక్కరు కూడా క్వశ్చన్ చేయలేదా, ప్రశ్నించలేదా? ఏ ఒక్కరు కూడా ప్రశ్నించినా కానీ ఏంటంటే ఓట్లు వచ్చే వరకు ప్రశ్నిస్తారు. ఓట్లు అడిగిన తర్వాత ఏంటంటే ఓట్లు అడిగేటప్పుడు మేము ఈ కార్యక్రమం మేము చేస్తాము అని చెప్పేసి ఎప్పుడు ఎజెండా ఉంటూనే ఉంది, మేనిఫెస్టో ఉంటూనే ఉంది. ఎప్పుడు కూడా మేనిఫెస్టో చేంజ్ అవ్వట్లేదు, మేనిఫెస్టో అదే ఉంటది. సో కానీ డెవలప్మెంట్ అనేది కుంటుపడుతుంది. ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఈ రోజు చదువుకున్న వాళ్ళు, మీరు ఈ గ్రామం అభివృద్ధి కోసం ఈ రోజు మీరు ఒక సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన దాఖలు ఉన్నాయి కదా. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు గానీ, యువకులకు గానీ, మహిళలకు గానీ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటి ముందుకు వెళ్ళాలని ఒక ఆలోచన చేస్తున్నారు మీరు? అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు ఏవైతే రోడ్లు ఉన్నాయో సో పక్కనే మన సీఎం విలేజ్ కొండారెడ్డిపల్లిలో ఏదైతే డెవలప్మెంట్ నడుస్తుందో సేమ్ అదే డెవలప్మెంట్ మన గ్రామానికి తీసుకురావడానికి నేను నా శాయశక్తులో నేను ప్రయత్నిస్తాను. ఎమ్మెల్యే గారితో, ఎంపీ గారితో, సీఎం గారితో, మంత్రుల గారితో కూర్చొని మాట్లాడే. సో మనకి అది ఉంది ఇవాళ. మనకి ఎందుకంటే మనం చదువుకున్న యువకులుగా మనకు సపోర్ట్ చేయాలని చెప్పేసి మనం వెళ్తాము, ఎమ్మెల్యే గారి దగ్గర వెళ్తాము, ఎంపీ గారి దగ్గర వెళ్తాము, మాట్లాడతాము, ఫండ్స్ తీసుకొచ్చి మన గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం. ఇవాళ 25 సంవత్సరాలుగా ఒకే కుటుంబానికి పట్టం కట్టిన గ్రామ ప్రజలు ఈ రోజు ఇండిపెండెంట్ అభ్యర్థిగా మీరు హైదరాబాద్ లో జాబ్ చేసుకుంటూ ఇక్కడ ఉన్న ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా అంటే వాళ్ళు ఎలా నమ్మే పరిస్థితి ఉంటది? వాళ్ళని ఎలా నమ్మించే ప్రయత్నం మీరు చేస్తారు? ఇవాళ నేను వచ్చేసి హైదరాబాద్ లో సెటిల్ అయినంత మాత్రాన్ని నేను హైదరాబాద్ లో నుంచి పాలన నడిపిస్తా అనను. ఇంతకుముందున్న పాలకులు కూడా హైదరాబాద్ నుంచే నడిపించారు పాలన. కానీ వాళ్ళని ఎవరు కూడా ఏంటంటే హైదరాబాద్ లో ఉంటారు, ఊర్లో ఉంటారని వ్యతిరేకించలే. కానీ ఇవాళ నన్ను ఏంటంటే కొంతమంది ఆయన ఊర్లో ఉంటాడా, మనకి ఏం సేవ చేస్తాడు అనేది ఆలోచిస్తున్నారు. కానీ ఇవాళ చదువుకున్న యువకుడు మన గ్రామానికి ఒక సర్పంచ్ క్యాండిడేట్ వస్తే అతనికి మనము ఇండిపెండెంట్ గా ఒక ఇన్నేళ్ల రాజకీయ రాచరిక పాలనను ఎదిరించే వ్యక్తి వచ్చినాడు. మనకు చదువుకున్నాడు, మనోన్ని గౌరవిద్దాము, మనోన్ని సర్పంచ్ ఎన్నుకుందాము, మనకు డెవలప్మెంట్ చేసుకుందాం అన్న ఉద్దేశము అందరిలో ఉంది ఇవాళ. సో ఆ ఫీడ్బ్యాక్ అనేది మనకు కనిపిస్తుంది ప్రజల దగ్గర నుంచి. మనము డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు వాళ్ళు
చెప్పేది చెప్తున్నారు, మనకి చేసేది చేద్దాము అని అంటున్నారు. ఈ గ్రామంలో ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు చెప్పే ప్రయత్నంలో వాళ్ళ దగ్గర నుంచి మీకు ఎలాంటి స్పందన వస్తుంది? వాళ్ళ దగ్గర నుంచి ఏంటంటే కొంతమందికి ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఏవైతే ఉన్నాయో రీసెంట్లీగా మనం జరుపుకుంటే, ఇందిరమ్మ ఇల్లులు వచ్చేసి ఉన్న వాళ్ళకి ఆల్రెడీ ఇందిరమ్మ ఇల్లులు, లేదు అంటే ఈ క్యాండిడేట్ మనకి ఓటు వేసిండా లేదా అనే దాన్ని బట్టి ఇందిరమ్మ ఇల్లులు. ఎంతసేపు ఏంటంటే మనకి ఓటు వేయాలి క్యాండిడేట్, ఆ క్యాండిడేట్కి మనం ఇల్లు ఇవ్వాలి. గ్రామంలో అన్ని ఏవైతే గ్రామ అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో, ఏవైతే గవర్నమెంట్ నుంచి వస్తాయో వాటన్ని ఫలాలు కూడా ఏంటంటే ఆ కార్యకర్తలకు మాత్రమే అందించాలి. మరి మిగతా వాళ్ళందరూ కూడా ఓటర్లే కదా, ఇక్కడ ఓటు అందరు వేసారు కదా, అందరూ ఓట్లు వేస్తేనే ఇవాళ గ్రామం ఏర్పడ్డది. సో ఆ గ్రామ నాయకులందరూ కలిసి, గ్రామ ప్రజలందరూ కలిసి నాయకుడు సర్పంచ్, ఇవాళ సర్పంచ్ దగ్గర అడగనీకపోయేది, అందరికి ఎవరికి అడగనీకపోయినా కానీ ఏంటంటే వాళ్ళకు ఏదో ఒకటి చెప్పి మభ్య పెట్టి వాళ్ళని పంపించడమే. పదే పదే మీరు అన్యాయం జరిగింది, గ్రామ అభివృద్ధి జరగలేదు, ఎందుకు ఇలా జరుగుతుంది అంటా ఉన్నారు కదా. ఇప్పుడు మీరు ముఖ్యంగా ఇక్కడ నాయకులు గాని, ప్రజలు గాని, యువతకి గాని ఏం చెప్పదలుచుకుంటున్నారు? సో మేము వచ్చేసి ఇవాళ నేను చదువుకున్న యువకుడిగా నా మేనిఫెస్టో వచ్చేసి నేను ఒక 10-13 పాయింట్లు రాసుకున్నా. అది గ్రామ యువకులకి నేను ఖచ్చితంగా ఇవాళ నేను ఇస్తాను. నేను గెలిచిన వెంటనే ఏం చేస్తానని. ఇవాళ వచ్చేసి మేము వచ్చేసి ఎస్సీ కమ్యూనిటీకి ఇవాళ సర్పంచ్ క్యాండిడేట్ వచ్చింది. సో ఎస్సీ ఉమెన్ వచ్చింది. ఎస్సీ ఉమెన్ వస్తే నా భార్యను నేను సర్పంచ్ క్యాండిడేట్ గా ఇక్కడ నామినేట్ చేశాను. నామినేషన్ వేసిన తర్వాత ఏంటంటే మమ్మల్ని విత్డ్రా చేసుకోమని చెప్పినారు, ఇనానమస్ చేద్దామన్నారు. కానీ మేము ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో మేము విత్డ్రా చేసుకోము, ఖచ్చితంగా మేము పోటీలో ఉంటాము, మేము గెలిచి తీరుతాం. ఇక్కడ ఎందుకు ఇన్నేళ్ల నుంచి ఒక పార్టీలే గెలుస్తున్నాయి కానీ ప్రజలు గెలవట్లేదు. ఇవాళ ప్రజలు గెలవాలన్న ఉద్దేశంతోనే మేము ఇక్కడ ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా మేము సర్పంచ్ గా పోటీ చేస్తున్నాం. సుమారుగా గ్రామానికి అన్యాయం జరుగుతున్న క్రమంలోనే ఒక ప్రశ్నించే తత్వం ఉంటది, నాయకుల దగ్గర, అధికారుల దగ్గర. మీరు అలాంటి ఆలోచన విధానం ఏమైనా ప్రయత్నం చేశారా? సో అలాంటి ఆలోచన విధానం ప్రయత్నం చేయాలంటే ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ మనకి ఎక్కడో ఒక దగ్గర అందరినీ భయభ్రాంతులకు గురి చేసి ఏదో ఒక రకంగా భయపెట్టించేసి చేయడమే తప్ప ఇక్కడ ప్రశ్నించే తత్వం ఎవరికి రావట్లేదు ముందుకు. ఒక చదువుకున్న వ్యక్తిగా అందరిని కోఆర్డినేషన్ చేసి ఒక దగ్గర తీసుకొచ్చి మీరు వాళ్ళ దగ్గర అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించుంటే ఎట్లా వస్తుంది కదా ఫీడ్బ్యాక్ అనే ఆలోచన, దాన్ని ఎట్లా చూస్తారు? అభివృద్ధి అనేది ఏంటంటే చదువుకున్న యువకులు కూడా ఇవాళ ఏంటంటే వాళ్ళ కింద పనిచేయడమే, వాళ్ళకు భయపడ్డట్టే ఉండడము. ఇవాళ చదువుకున్న యువకులుగా నేను ముందుకొచ్చాను, ఇంకొక అభ్యర్థి కూడా ముందుకొచ్చాడు ఇండిపెండెంట్ క్యాండిడేట్. మేమిద్దరం ఇండిపెండెంట్ క్యాండిడేట్లుగా ముందుకొచ్చామంటే ఇవాళ మాకు చదువుకున్నాము, ఊరికి మేము ఊరిని డెవలప్మెంట్ చేయాలన్న ఉద్దేశంతోనే మేము హైదరాబాద్ నుంచి ఇక్కడ ఉండడానికి నేను వచ్చాను. ఇవాళ నేనేదో ఇక్కడ సంపాదించుకోవాలి, నాకేదో అక్కడ తక్కువైంది అనేది కాదు. ఇవాళ నాకు ఉండడానికి ఇల్లు ఉంది, హైదరాబాద్ లో తిరగడానికి కారు ఉంది, అన్ని ఉన్నాయి నాకు. ఇవాళ నేను ఇక్కడ వచ్చి సంపాదించుకోవాల్సిన అవసరం నాకు లేదు, గ్రామానికి సేవ చేద్దామన్న ఉద్దేశంతోనే నేను ఇవాళ ఇక్కడ సర్పంచ్ క్యాండిడేట్ గా నిలబడ్డా. కృష్ణ గారు, సరే ప్రస్తుతానికి మన గ్రామ అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించుకుందాము. నేను ఏమంటున్నాను, అండర్ డ్రైనేజ్ కావచ్చు, వీధి దీపాలు కావచ్చు, మంచినీటి సమస్య కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, ఒక వెటర్నరీ హాస్పిటల్ కావచ్చు, ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి మీ దగ్గర మీరు సొంతంగా తయారు చేసుకున్న ఇండిపెండెంట్ గా మేనిఫెస్టోలో చదివి వినిపించే ప్రయత్నం, సొంతంగా తయారు చేసుకున్న మేనిఫెస్టో ఏదైతే ఉందో, సో నా మేనిఫెస్టో వచ్చేసి నా ఓన్ గా నేను క్రియేట్ చేసుకున్నా. ఇక్కడున్న ప్రాబ్లమ్స్ అందరినీ నా ప్రజలను నేను ఆల్రెడీ సీక్రెట్ సర్వే చేసిన. ఇక్కడ విలేజ్ లో సీక్రెట్ సర్వే చేసిన తర్వాత ఎవరెవరికి ఏమేం ప్రాబ్లం ఉందనేది తెలుసుకున్న తర్వాతనే ఇవాళ నా మేనిఫెస్టో అనేది నేను రెడీ చేసుకున్నా. ఇవాళ ఆ మేనిఫెస్టో ప్రజలకు నేను ఒక్కసారి చెప్పి వినిపిస్తాను. సో గ్రామంలో మొబైల్ యాప్ రెడీ చేస్తాను, ఎందుకంటే టెక్నాలజీగా నేను ఉన్నాను కాబట్టి. టెక్నాలజీ పరంగా ఇవాళ మన గవర్నమెంటే టెక్నాలజీని యూజ్ చేస్తుంది. ఇవాళ మీ సేవ చూసుకుంటే మనకి 500 పై చినుకు సర్వీసెస్ మనకి ఇవాళ వాట్సాప్ ద్వారా అందుబాటులోకి వచ్చినాయి. సో అలాగే నేను కూడా ఏంటంటే ఈ గ్రామానికి సేవ చేయాలన్న ఉద్దేశంతో ఈ గ్రామానికి ఒక మొబైల్ యాప్ క్రియేట్ చేస్తాను. అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, మొబైల్ యాప్. ఇక్కడ ఒక లైట్ వస్తలేదంటే డైరెక్ట్ ఆ స్తంభానికి ఒక నంబర్ వేసేసుకొని మేము ఇంటర్నల్ గా మానిటర్ చేయడానికి ఒక నంబర్ వేసుకొని ఆ స్తంభం నంబర్ ఆ లైట్ వేస్తే మాకు అక్కడ డైరెక్ట్ ఆటోమేటిక్ ఎక్కడ లైట్ పోయింది అనేది మేము ఇక్కడ కోఆర్డినేట్ చేసుకొని లైట్ వేయించగలుగుతాను నేను ఇవాళ. ఎందుకంటే టెక్నాలజీ పరంగా అంటే వ్యక్తులు అందుబాటులో లేకపోయినా ఈ టెక్నాలజీ పరంగా మనము ప్రయత్నం చేస్తాను. ఇది గ్రామ మొబైల్ యాప్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి సీసీ కెమెరాల ఏర్పాటు చేస్తాను. ఈ రోజు వరకు 25 సంవత్సరాల నుంచి ఏదైతే ఉందో సీసీ కెమెరాలు అందుబాటులో లేవు విలేజ్ లో. సో ప్రతి విలేజ్ లో ఏంటంటే సీసీ కెమెరాలు ఉన్నాయి, పర్సనల్ గా ఇంట్లో కూడా పెట్టుకుంటున్నారు. కానీ ఇక్కడ గ్రామంలో ఒక సీసీ కెమెరా అనేది లేదు. నిన్న ఒక దొంగతనం జరిగితే, పొద్దున 9 గంటలకు దొంగతనం జరిగితే ఈ రోజు వరకు కూడా ఆ దొంగతనం చేసింది ఎవరు, దొంగ ఎవరు తెలియట్లేదు. సో ఇలాగా ఇవాళ ఆ ఒక్క పర్సన్ కి జరిగింది దొంగతనం అనేది, రేపు పొద్దున మనందరికి జరిగితే ఎవరు బాధ్యులు? సో దానికోసం నేను గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మానిటరింగ్ చేస్తాను. అది నేను ప్రజలకు ఇస్తున్న హామీ.
నెక్స్ట్ వచ్చేసి విద్యా వ్యవస్థ ఏదైతే ఉందో నిన్న మొన్న ఒక చారిటబుల్ ట్రస్ట్ ని పట్టుకొని ఆ విద్యా వ్యవస్థను కొంచెం మెరుగుపరిచినారు. ఉన్న యువకులు, విలేజ్ లో ఉన్న పెద్దలు అందరు కలిసి ఇంకొంచెం బాగుపరచాలంటే ఇవాళ మన దగ్గర ప్రైమరీ స్కూల్ మాత్రమే ఉంది. హై స్కూల్ పోవాలంటే మనం మండలానికే పోవాలా. ఇక్కడ మన దగ్గర ఉన్న జనాభా వచ్చేసి 1151 ఓట్లు ఉన్నాయి. ఇక్కడ మనకు హై స్కూల్ పెట్టుకునే ఛాన్స్ ఉంది. చిన్న చిన్న గ్రామాలలో హై స్కూల్స్ ఉన్నాయి, మన దగ్గర ఎందుకు లేదు? మనం కూడా కొట్లాడి మనం తెచ్చుకోవచ్చు, కానీ కొట్లాడే నాయకుడు లేడు ఇక్కడ. కాబట్టి దాని గురించి నేను హై స్కూల్ తెచ్చే ప్రయత్నం కూడా చేస్తా ఇక్కడ ఖచ్చితంగా నా పీరియడ్ లో. నెక్స్ట్ వచ్చేసి పరిశుభ్రమైన గ్రామం మీరు చూస్తే ఎంత పరిశుభ్రంగా ఉందో మీకు కనిపిస్తుంది. ఇక్కడ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ఏ రకంగా పరిశుభ్రంగా ఉంది? అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉందా? సీసీ రోడ్లు ఏమన్నా? అది సీసీ రోడ్ అండి, అక్కడ కనిపిస్తుంది కదా. మీరు ఒక్కసారి విలేజ్ అంతా చూడండి, సీసీ రోడ్లు ఎక్కడ ఉన్నాయి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎక్కడ ఉంది, మీకు అర్థమవుతుంది. ఇవాళ ప్రజలకు అందరికి నేను మాటిస్తున్నా, సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేపించే బాధ్యత నా హయాంలో. నేను 5 సంవత్సరాలలో నేను అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, సీసీ రోడ్ వేయించే బాధ్యత నాది. నేను గెలిస్తే ప్రజలందరూ నన్ను ఎన్నుకుంటే, ఎందుకంటే వాళ్ళ ప్రజాస్వామ్యం గెలవాలి, ప్రజలు గెలవాలి. ఎంతసేపు పార్టీలు గెలుస్తున్నాయి, నాయకులు గెలుస్తున్నారు, నాయకులే నాయకులు అవుతున్నారు. కొత్త నాయకులు, మాలాంటి యువ నాయకులు తయారు కావాలి. యువ నాయకులు తయారైతేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. గ్రామాలు అభివృద్ధి చెందితే పట్టణాలు అభివృద్ధి చెందుతాయి. గ్రామాలు పట్టుకొమ్మలు ఇవాళ దేశానికి. గ్రామాలు అభివృద్ధి చేయకుండా ఎంతసేపు అని అభివృద్ధి చేస్తావు హైదరాబాద్ ని? సో గ్రామాల అభివృద్ధి చెందితేనే మనకు అది. నెక్స్ట్ వచ్చేసి వృద్ధులు, దివ్యాంగులకు సహాయం. వృద్ధులు, దివ్యాంగులు ఏముంటారు? ఇక్కడ ఒక వీల్ చైర్ లేదు. ఇవాళ ఒకరికి ఓటు వేయాలంటే మనం ప్రైవేట్ గా ఈ పార్టీ అయినా ఆ పార్టీ అయినా ఆటో మాట్లాడుకొని వాళ్ళకు ఆ రోజు కూలిచ్చి ఓటుకు తీసుకెళ్ళాలి. కానీ విలేజ్ లో ముసలోళ్ళు ఉంటారు, చేతగానోళ్ళు ఉంటారు, నడవలేనోళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం ఒక వీల్ చైర్ ఉంటది. వీల్ చైర్, గ్రామానికి ఒక వీల్ చైర్ ఉంటే మనం ముందుకెళ్ళొచ్చు, వాళ్ళని తీసుకెళ్ళొచ్చు. ఈ రోజు ఈ పార్టీ పెట్టుకోవద్దు, ఆ పార్టీ పెట్టుకోవద్దు, ఆటో అనేది సపరేట్ గా ఓటుకు తీసుకెళ్ళడానికి ఆ సౌకర్యం కూడా లేదు. ఆ సౌకర్యం నేను కల్పిస్తాను నాకు అవకాశం ఇస్తే. నెక్స్ట్ సీసీ రోడ్లు, కొత్త రోడ్లు వేస్తాను, కొత్త డ్రైనేజీ చేస్తాను. నెక్స్ట్ గ్రామ పెద్దలు, వయస్సు పైబడిన వారు కూర్చోవడానికి నేను ఇట్లాంటి బెంచెస్ చేస్తాను. నెక్స్ట్ మన గ్రామంలో వచ్చేసి గ్రామ పంచాయతీలో 8 వార్డులు ఉంటే 8 వార్డులో 8 మంది కూర్చోవడానికి కుర్చీలు ఉండవు. సర్పంచ్ కూర్చోవడానికి కుర్చీలు ఉంటది. వార్డు మెంబర్లు ఎక్కడ కూర్చోవాలి, గ్రామ పెద్దలు ఎక్కడ కూర్చోవాలి, గ్రామ యువకులు ఎక్కడ కూర్చోవాలి, మహిళలు ఎక్కడ కూర్చోవాలి? ఇలా గ్రామంలో గ్రామ సభ జరిగితే గ్రామ సభకి ఏర్పాటయ్యే కుర్చీలు కానీ అన్ని నేను అందుబాటులోకి తీసుకొస్తాను హయాంలో నన్ను గెలిపిస్తే. ప్రజలకు నేను హామీ ఇస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి 15 సంవత్సరాల నుంచి ఎస్సీ కమ్యూనిటీ హాల్ ఏదైతే ఉందో మీరు ఒక్కసారి అక్కడ చూడండి. ఆ కమ్యూనిటీ హాల్ కి ఫండ్ వచ్చినా గానీ ఇవాళ ఎందుకు పూర్తి కాలేకపోయింది? అసంపూర్తిగా మిగిలిపోయింది. ఇవాళ కట్టింది వాళ్ళే. అసంపూర్తిగా మిగిలిపోయిన కమ్యూనిటీ హాల్ ని నేను ఇవాళ పూర్తి చేస్తానని ఈ రోజు వరకు కూడా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలకు ఇదే హామీలు ఇస్తున్నారు. కానీ ఏ రోజన్నా ఆ హామీని నెరవేర్చరు. ఎందుకంటే అది ఎస్సీలు అంటే చిన్న చూపు. ఎస్సీలో ఓట్లు కావాలి, ఎస్సీలతో అన్ని రిలేషన్లు కావాలి. కానీ ఎస్సీలకు మాత్రం కమ్యూనిటీ హాల్ అవసరం లేదు. ఇవాళ మా కమ్యూనిటీ హాల్, మాకు మానవత్వం ఉండదా? మేము చదువుకోలేదా? మేము ఎందుకున్నాం యువకులుగా ఇవ్వాలా? అందుకనే మేము ఇవాళ మాకు సమయం వచ్చింది, మాకు ఛాన్స్ వచ్చింది కాబట్టి మేము ఇవాళ సర్పంచ్ క్యాండిడేట్ గా మేము ఉంటే మా కాలనీని, మా కమ్యూనిటీ హాల్ని, గ్రామాన్ని కూడా నేను డెవలప్ చేస్తాను. అందరితో కోఆర్డినేషన్ చేసుకుని నేను డెవలప్ చేస్తాను. అది నా మేనిఫెస్టో. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను వచ్చేసి ఇవాళ క్లర్క్ నుంచి కలెక్టర్ దగ్గర పోయి మాట్లాడే అర్హత నాకుంది. ఎందుకంటే ఒక చదువుకున్న యువకునిగా నాకేం కావాలి, నా గ్రామానికి ఏం కావాలి నేను చెప్తాను కాబట్టి అక్కడ వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. కాబట్టి 1కి 4 సార్లు నేను తిరిగి మరి ఫండ్స్ తీసుకొస్తాను. గ్రామానికి ఎంత ఫండ్ వస్తుంది, ఎక్కడెక్కడ ఏం ఖర్చు పెట్టాలనేది గ్రామ పెద్దలందరినీ అడిగి గ్రామ సమక్షంలో గ్రామ సభ పెట్టి, ప్రతి నెలకు ఒకసారి గ్రామ సభ పెట్టి ఎక్కడ ఏ ఫండ్ అవసరం ఉంది, ఎక్కడ ఏ లైట్ పోయింది, ఎక్కడ సీసీ రోడ్ అవసరం ఉంది, ఎక్కడ మన గ్రామంలో వచ్చేసి గ్రామ దేవతలు ఉంటారు. గ్రామ దేవతలందరూ మన ఇంపార్టెంట్. అక్కడ బొడ్రాయి ఏదైతే ఉందో, బొడ్రాయి ప్రతి ఊర్లో మీరు చూడండి, ఇవాళ ప్రతి విలేజ్ లో తెలంగాణలో బొడ్రాయి అనేది చాలా పెద్దగా ఉంటది, చాలా ఘనంగా ఉంటది. కానీ మా విలేజ్ లో బొడ్రాయి అనేది ఏదైతే ఉందో అది ఈ రోజు వరకు కూడా దాని మీద తాగినోళ్ళు వస్తే దాని మీద నడుచుకుంటూ పోతారు. ఇవాళ అంత దౌర్భాగ్యం మాకు ఇవాళ. క్లియర్ గా మేనిఫెస్టోలో ఎన్నో చదివి. సో మేనిఫెస్టో వచ్చేసి ఈ మెయిన్ పాయింట్స్ వచ్చేసి నెక్స్ట్ గెలిచిన 2 నెలల్లో నేను వచ్చేసి ఈ ఊర్లో మా ఎస్సీలకు అంబేద్కర్ బొమ్మ లేదు. ఇవాళ మనకు ఓటు హక్కు కల్పించింది అంబేద్కర్ గారు, రాజ్యాంగాన్ని రాసింది అంబేద్కర్ గారు. కానీ ఆ అంబేద్కర్ గారిని మనం స్మరించుకోలేకపోతున్నాం. ఇక్కడ ఆయన జన్మదినాన్ని, ఆయన వర్ధంతిని జరుపుకోవడానికి మనకి ఏ అవకాశం లేదు. ఒక ఫోటో పెట్టి, ఒక కుర్చీలో పెట్టి, ఒక దండేసినంత మాత్రం అంబేద్కర్ గారిని గౌరవించినట్టు కాదు. అంబేద్కర్ గారి విగ్రహాన్ని నేను ఇక్కడ గెలిచిన 2 నెలల్లోనే అంబేద్కర్ గారి విగ్రహాన్ని నేను ఏర్పాటు చేస్తా. నా సొంత డబ్బులతో నేను అంబేద్కర్ గారి విగ్రహాన్ని 2 నెలల్లోనే ఏర్పాటు చేసి దాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకొస్తా. నెక్స్ట్ వచ్చేసి ఇవాళ ఎస్సీలకి సర్పంచ్ వచ్చింది కాబట్టి
ఏదో ఈ రోడ్ వేసేసి కొంచెం రోడ్ వేసేసి ఓట్లు మనం నిలబెట్టిన క్యాండిడేట్ ఓట్లు పడాలని ఇక్కడ కంకర ఇసుక పోసి ఎన్ని రోజులని ఇంకా ఇలా మభ్య పెడుతూ ఓట్లు అడిగి ప్రజలందరినీ ఎన్ని రోజులని ఇలా మభ్య పెడుతూ ఇంకా గ్రామాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. కానీ ఎక్కడ కూడా ముందుకు తీసుకెళ్ళినట్టు మీకు ఎక్కడన్నా మీరు తిరగండి, ఊరు మొత్తం తిరగండి సార్, మీకు ఎక్కడన్నా ముందుకు తీసుకెళ్ళినట్టు కనిపిస్తుందా? ప్రభుత్వాలు మారుతున్నాయి, నాయకులు మారుతున్నారు. మీ గ్రామంలో నాయకత్వం ఎందుకు మారట్లేదని మీ ప్రజలందరూ ఒకసారి చర్చించుకుంటే అయిపోతుంది కదా. ప్రజలందరితోని మనం చర్చించాలంటే కూడా అక్కడ మనకి వాళ్ళు ఆదేశాలు ఇస్తేనే ప్రజలందరూ కూడా గుమిగూడుతున్నారు. ఇంకెక్కడ చర్చించాలి సార్? మేము గ్రామ సభలో కూడా మా కంఠాన్ని నొక్కేస్తున్నారు. మొత్తము కూడా ఒకరి చేతుల్లో బందీ అయింది అంటారా మీరు? 100% ఒకరి చేతుల్లో బందీ అయింది. ఆ బందీని విడిపించడానికి మేము ఇవాళ ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా నేను సర్పంచ్ నామినేషన్ ఇచ్చిన. చెప్పండి, చివరిగా గ్రామ ప్రజలకు, గ్రామ అభివృద్ధి కోసం, యువకుల కోసం, యువతుల కోసం మీరు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలతోనే రేపు ఇండిపెండెంట్ అభ్యర్థిగా ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రజలకు వచ్చేసి 25 సంవత్సరాల నుంచి ఎలాగైతే ఉందో ఆ మార్పు అనేది నేను తీసుకొస్తాను 100%. ఈ వచ్చే 5 సంవత్సరాల్లో నన్ను సర్పంచ్ గా గెలిపిస్తే. సో ఈ 25 సంవత్సరాలు ఏదైతే పాలించారో పాలకులు ఉన్నారో ఆ పాలకులకి చర్మగీతం పాడి ఇప్పుడు కొత్త నాయకత్వాన్ని, యువ నాయకత్వాన్ని ఎన్నుకుంటే డెవలప్మెంట్ అనేది, అభివృద్ధి అనేది ఏ రకంగా జరుగుతుందో నేను ఇక్కడున్న ప్రజలకి నేను పట్టం కట్టినట్టు చూపిస్తాను. ఇవాళ ఈ 5 సంవత్సరాలు ఒకవేళ నేను చెప్పిన మేనిఫెస్టోలో ఇచ్చిన పనులు చేయకపోతే నేను నెక్స్ట్ టైం మీ దగ్గర ఓటు కూడా అడగను. అది నేను భరోసా ఇస్తున్నాను. నా ప్రజలకి నేను బాండ్ రాసిస్తా. ఇవాళ ప్రజలు గెలవాలి, ప్రజాస్వామ్యం బతకాలి. ఇక్కడ నాయకులు గెలుస్తున్నారు, పార్టీలు గెలుస్తున్నారు, కానీ ప్రజాస్వామ్యం ఎప్పుడు కూడా గెలవట్లేదు. సో మొత్తానికి ఇక్కడ ఏదైతే తుమ్మలపల్లి గ్రామంలో ఒకే వేదిక మీద ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులు ఒక గ్రామ అభివృద్ధి కోసము చాలా వరకు కూడా ఇక్కడ సీసీ రోడ్లు కావచ్చు, ఏదైతే అండర్ డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, చాలా విషయాలు కూడా చెప్పుకొచ్చిన ప్రయత్నంలో గ్రామ అభివృద్ధి కోసం మమ్మల్ని గ్రామ ప్రజలు ఎన్నుకున్నట్టయితే మరింత అభివృద్ధి కార్యక్రమంలో మేము గ్రామ ప్రజలు కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మేము ముందుంటాము. ఇంత ముందుకు జరిగిన ఒకలా ఉంది, ఇప్పుడు రేపు జరగబోయేది ఒకేలా ఉంటుంది. ఒకవేళ రేపు ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి సవాల్ ఇస్తున్నారు గ్రామ ప్రజలకి, ఒకవేళ ఈ సర్పంచ్ ఎన్నికలో నన్ను ఓటు వేసి గెలిపియకపోతే లైఫ్ లో నేను మిమ్మల్ని ఓటు అడగను, ఈ ఊర్లో నేను ఎవరిని కూడా ప్రశ్నించనని ఆయన ఈ రోజు గ్రామ ముఖాన సవాల్ విసిరారు. సో మొత్తానికి తుమ్మలపల్లి గ్రామంలో రేపు జరగబోయే ఆ సర్పంచ్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారు, ఎవరు అభివృద్ధి కార్యక్రమాల కోసం గ్రామ ప్రజలు పట్టం కడతారో ఎదురు చూడాలి. చూస్తూనే ఉండండి మీటి న్యూస్. నేను ప్రసాద్, తుమ్మలపల్లి గ్రామం పంచాయతీ నుండి.